హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు నేను నా స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. దీనికోసం ఒక మామిడికాయని ముందుగానే కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకుని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఉడికిచ్చిన ఈ మామిడికాయని తొక్కంతా తీసి గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ముందుగా ఉడికించుకున్న మామిడి గుజ్జును ఇందులో వేసి ఒక గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను. మీకు పచ్చిపులుసు క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులో రుచికి సరిపడా బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, ఇంకా పోపు చేసి ఆ పోపుని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే చాలా ఈజీగా పచ్చిపులుసు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.